సో ఈరోజు ఈ టీ టైంలోకి వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ నిన్న చేద్దాం అనుకుందాం. యా అదేమిటి అంటే ప్రశాంత్ జర్మనీలో ఉంటాడు. ఇది నాకు తెలిసి 4th మీటింగ్ అవునన్నా కదా. సో నిన్న కొన్ని విషయాలు చెప్పాడు, నాకు చాలా బాగా నచ్చినాయి. సో నేను ఒక అనామకుడిగా యూట్యూబ్లో మాట్లాడుతుంటే అది విని స్పందించి అర్థం చేసుకొని ఏదో అనుభూతి చెంది కాస్త ఫ్రీ అయిపోయి మళ్ళీ అంత వాడిని వేసుకొని దూరం వచ్చి కలిసి హాయ్ చెప్పుకోవడం అనేది మామూలు విషయం కాదు ఈ సమాజంలో. జస్ట్ వీడియో కాల్ చేసి చెప్పొచ్చు కదా. కానీ మనం పర్సనల్గా ఫిజికల్గా ఒకరిని కలుస్తున్నామంటే సంథింగ్ రిమార్కబుల్ హ్యాపీ అని ఉచితంగా నేను కలవం. అవును. రెండోది ఏ మందు పార్టీ లేదు, ఏ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ లేదు, చాయ్ పార్టీ జస్ట్ ఊరికే. అందుకని నీకు నేను ఎట్లా పరిచయం అయ్యాను, వాట్ డిడ్ యు అండర్స్టాండ్ అన్నది రకరకాలుగా నీకు తోచిందో చెప్పు. యా సో ఆబ్వియస్లీ యూట్యూబ్ అన్న ఫస్ట్ ఎప్పుడో నేను లాంగ్ బ్యాక్ అరౌండ్ 6 years ago నేను జర్మనీకి అప్పుడే మాస్టర్స్కి వెళ్ళినా. స్పిరిచువల్ జర్నీ కాదు కానీ జనరల్లీ అటు వెళ్ళినా వన్స్ హోమ్ అవే చాలా థాట్స్ నన్ను చాలా పరిశాన్ చేసినాయి బేసిక్గా. ఒక ఊపేసినాయి చెప్పాలంటే. అర్థం కాలే నాకు అసలు ఎందుకు అంటే నాకు బయట వాళ్ళతో ఎవ్వరితో లేదు కాన్ఫ్లిక్ట్. అంటే నేను అప్పటికీ చాలా అండర్స్టాండింగ్ ఉండే నా లోపల. మనం ఎవరిని బాదర్ చేయొద్దు, మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, మనమంతలో మనం నిమ్మలంగా ఉండాలి. మనం తెలియక ఎవరినన్ను బాధపడితే సారీ చెప్పేయాలి. ఇట్లానే ఉండే. సర్ప్రైజింగ్లీ నేను జర్మనీ వెళ్ళిన తర్వాత నాకు ఒక కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్ళు నా ఫ్యామిలీ ఈరోజు. ఓకే. యా సో వన్స్ నా ఫ్రెండ్స్ని చూసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది బేసికలీ. నేను జర్మనీ వెళ్ళిన రీజన్ కూడా జస్ట్ ఏదో మాస్టర్స్ ఫినిష్ చేయాలి, ఓ జాబ్ కొట్టాలి, ఇది లేకుండే. అంటే లైఫ్ ఇప్పుడే ఇంటి నుంచి వచ్చాము, డెసిషన్ తీసుకున్నాం, ఏమైనా కానీ కాన్సిక్వెన్సెస్ కూడా నావే అనే ఒక డైరెక్షన్లో స్టార్ట్ అయిందన్న. ఓకే. అయితే అక్కడ నా ఫ్రెండ్స్ని చూసిన తర్వాత వాళ్ళు చాలా చిల్ ఉన్నారు. మనం చూస్తే వాళ్ళ ప్రజెన్స్ నేను చాలా ఎంజాయ్ చేసిన. మేము కలిసి టీటీ ఆడేది, బీర్లు తాగేది, వాట్ ఎవర్ అంత చెత్త చేసినా కూడా నాకు ఒక సేఫ్గా వెరీ సెక్యూర్గా అనిపించింది లైక్ వాళ్ళతో. సో వాళ్ళని చూస్తే వాళ్ళు అప్పటికి యోగా మెడిటేషన్లో ఉన్నారు. నాకు ఇప్పుడు చెప్పాలనిపిస్తే వాళ్ళకి అవసరం లేదని, కానీ సరే నేను చెప్పకూడదు అట్లా. యా అంటే నా పర్స్పెక్టివ్లో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అజ్ఞానస్తమయం జరిగిపోయింది, వాళ్ళు గుర్తిస్తే కాలేదు. యా అన్న. సో నేను అట్లా అప్పుడప్పుడే ఇంటికి దూరంగా ఉండడం వల్ల కొన్ని థాట్స్ అనుకున్న థాట్స్ బేసికలీ నన్ను కొంచెం బాగా షేక్ చేసినాను. సో సరే ఇట్లా ఉండదు అంటే అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిందంటే హానెస్ట్ చెప్పాలంటే కొన్ని సూసైడల్ థాట్స్ కూడా వచ్చినాయి నాకు. కాకపోతే నేను ఎప్పుడు దానికి స్ట్రాంగ్ ఎనర్జీ ఇవ్వలేదానికి. కానీ డీప్ ఇన్నర్ వాయిస్ ఒకటి చెప్పింది, ఇది జస్ట్ ఫర్ టైం బీయింగ్ మాత్రమే పోతుంది, ఈ మైండ్లో జరిగేదంతా క్లియర్ అవుతుంది, జస్ట్ పేషెంట్గా ఉండు, ఎతుకు, ఏదో ట్రై చెయ్యి అని ఒక సీకింగ్ స్టార్ట్ అయింది బేసికలీ. స్టార్ట్ అయింది యోగా అని, మెడిటేషన్ అని స్టార్ట్ చేసిన. యోగా సిన్సియర్గా చేసిన. అప్పుడప్పుడు ఏమంటారు అడపా చిల్ అవుతూ కూడా, కానీ సాధన అనేది కంటిన్యూ చేసిన. 2-3 years చేసిన. నేను ఫిజికల్గా ఆ బెనిఫిట్స్ ఎక్స్పీరియన్స్ చేసిన బేసికలీ వాట్ యోగా డస్ టు అస్ అనేది. కాకపోతే మైండ్లో క్లటర్ అనేది, మైండ్లో చాటర్ వాట్ ఎవర్ న్యూసెన్స్ తగ్గట్లే. సో ఈ ప్రాసెస్లోనే నువ్వు మన అన్నం హరి అన్న గడ్డం ఉంటుంది అన్న, నువ్వు అన్న ఇట్లే మలక్పేట రూమో చెంపపేట రూమో 6-7 ఏళ్ల కింద ఇట్లే ఛాయ్ తాగుతూ మీరు మాట్లాడుతున్నారు సమ్ స్పిరిచువాలిటీ గురించే చూసిన. నాట్ ఈవెన్ మొత్తం చూడలే వీడియో, వచ్చి మీ ఛానల్ క్లిక్ చేసి అబౌట్లోకి వస్తే ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ బుద్ధ అని ఉంది. అయ్యి అమ్మ ఎవడరా వీడు, ఇంట్లో కూర్చొని ఎన్లైట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు, పిచ్చలైట్ అని వదిలేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మళ్ళీ నాకు తెలిసి ఇంకొక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ నీ వీడియో తారసపడ్డది. అప్పుడు చూస్తున్నా బేసికలీ చూడడం నేర్చుకున్నా విట్నెస్. నీ వీడియోలు చూస్తూ ఉంటే ఎట్లా అంటే ఇప్పుడు కూడా నన్ను థాట్స్ ఏం పర్సనల్ చేయమంటే చేస్తాయి, కానీ అది ఎక్కువసేపు ఉండదు. అంటే నా కోర్లో
ఆ స్టిల్నెస్ పెట్టి చూస్తున్నాను okay, అన్నమాట. నాకు క్లియర్గా సపరేషన్ అర్థమవుతుంది. గాట్ ఇట్. యా. వాట్ ఎవర్ నా రిలేషన్షిప్స్ కానీ చాలా బాగున్నాయి లైక్ ప్రస్తుతానికి ఇప్పుడున్న. అంటే బేసికలీ నీ వీడియోలు నేను చూసి ఎందుకు చూస్తానే ఉన్నా అంటే బేసికలీ నువ్వు నీ స్థితి రిపోర్ట్ చేస్తావు అన్న. అవును. నాట్ ద బేసికలీ ఇన్ఫర్మేషన్. అంటే నువ్వు గలవక ముందుకు ఓషోని చూసిన నేను, మన సద్గురుని చూసిన, రమణ మహర్షిని, మన కృష్ణమూర్తిని, వీళ్ళందరిని చూసి వీళ్ళందరూ నాకంటే బాగున్నారు అని అర్థమైంది. కానీ వీళ్ళ స్థితి నాకు వస్తారా అనేది పెద్ద డైలమా అది. ఎందుకంటే మస్తు సాధనలు అంటారు, అది 1 in a billion ఛాన్స్ అంటారు. అసలు నేను కూడా ఏదో తొడ మీదనో ముక్కు మీదనో పుట్టుకొచ్చి ఉంటాయి కానీ నాకు రాదేమో అనుకున్నా. అంటే అంత ఏదో అలాంటి మిత్ ఉంది. అంటే సీరియస్లీ అన్న నేను కూడా ఆ డైలమాలు ఉండే. ఎందుకంటే నేను మెడిటేషన్ చేసేటప్పుడు చూస్తాం కదా చుట్టుపక్కల యాక్టింగ్ మెడిటేషన్ ఉన్నారు చూసినావు మీరు, మెడిటేషన్ హాల్స్లో జరిగేది, అది 100% ట్రూ. ఎందుకంటే నేను ఇట్లే ఏదో కోర్స్కి వెళ్ళి మెడిటేషన్లో కూర్చొని ఆబ్వియస్లీ క్యూరియస్గా ఉంటుందిగా అవతల వాళ్ళకి మెడిటేషన్ నిజంగా పనిచేస్తుందా లేదా. ఎందుకంటే నాకు పనిచేస్తుందని నాకు అర్థమవుతుంది, పని చేయట్లేదు. అంటే చూస్తున్నా ఏదో ట్రై చేస్తున్నా, బ్రీత్ మీద ఫోకస్, వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నా, ఇదంతా బాగానే నడుస్తుంది. చూస్తుంటే మెడిటేషన్లో కొందరు ఎక్స్ప్లోర్ అవుతున్నారు, బ్లాస్ట్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, నవ్వుతున్నారు. అని అమ్మ ఇంకేమో జరిగిందిరా, అసలు నాకేమో ఏం జరుగుతలేదు. ఒక పెద్ద ఒక డైలమా ఫేస్ ఒక సంవత్సరం నడిచిందన్న ఈ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ షేరింగ్. చెప్పాలంటే దీని అంతా ఈ జార్గాన్ నుంచి బయటపడేసాను నన్ను సింపుల్గా. ఎంత సింపుల్గా అంటే నిన్న ఒక మెటఫర్ ఇచ్చినాను మీకు. ఒక కుక్ ఉంటుంది, మీరు బాగుంది. క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. బొచ్చు కుక్క ఉందన్న ఒకటి, మామూలు కుక్క, మన ఇంట్లో పెంచుకునే కుక్క. వర్షం పడితే జనరల్లీ బీయింగ్ అ డాగ్ అది ఆల్వేస్ హ్యాపీ ఉంటుంది. బయటకు పోయి వర్షంలో నాని ఇంటికి వచ్చింది, అది మళ్ళీ ఇంట్లో లోపలికి వచ్చింది. ఇప్పుడు కుక్క మీద వర్షం చినుకులు గ్యాదర్ అయితే ఇక అవి నన్ను బాధించే ఆలోచనలు అనుకుందాం బేసికలీ. అది ఒక్క షేక్ ఇట్లా వేస్తే మొత్తం ఎగిరిపోతే చూసిన. మన కాంత్రీస్ అన్న వీడియోలు చూసిన తర్వాత బేసికలీ నన్ను పరిచయం చేసే థాట్స్ అంత సింపుల్గా ఎగిరిపోయినాయి. అంటే లైక్ ఎఫర్ట్లెస్నెస్ ఒక ఈజీగా వచ్చి పడ్డా నేను. యానా అంటే మీరు అంటారు ఉన్న చోట ఈయనే ఉంది ఎన్లైటన్మెంట్. అంటే ఎన్లైటన్మెంట్ అని నాకు కూడా అది ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నా లోపలనే ఉంది, కానీ ఈయనలే ఉంది, మనం గుర్తిస్తే కావాలంటారు కదా. అండ్ మోర్ ఓవర్ నేను మీకు లాంగ్ బ్యాక్ అన్న 2 years బ్యాక్ వాట్సాప్లో ఒక మెసేజ్ చేసిన. నేను మీకు కూడా థ్యాంక్స్ చెప్పలే. ఒక్క నిమిషం దొరుకుతుందా? ఇప్పుడు కింద ఉంటుంది. నేను మనం చాలా కొంచెం ఉన్నా క్రిస్ప్గా ఉందన్న. ఇదిగో ఒకసారి నువ్వు కుదిరితే నువ్వు చదువు కిందిది. థ్యాంక్ యూ is just another word to express my gratitude. I am grateful for this universe to come across someone like you during my times. సో థ్యాంక్ యూ. బుద్ధా టైంలో ఆ టైంలో జనాలు పుట్టి చచ్చిపోయారు. అవును. కానీ ఇప్పుడు నేను వెరీ యంగ్ అన్న. మొన్ననే నా బాడీకి 30 వచ్చినాయి, కానీ ఐఎమ్ స్టిల్ వెరీ యంగ్ అండ్ ఎగ్జూబరెంట్ బేసికలీ. కానీ అంటే నేను ఈ యోగా జర్నీలో ఉన్నప్పుడు ఇది అవుతుందో కాదో, మనం కూడా ఏ హిమాలయాలు వెళ్ళిపోవాలేమో, నన్ను అక్కడ సాధులు కలిస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏవో ఉంటాయి. అంత దూరం పోతే కానీ కాదు అని ఒక వెరీ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నా. నన్ను అమాంతం తీసుకొచ్చి బయట పడేసారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు చెప్పింది ఎంత సింపుల్గా చెప్పారంట స్పిరిచువాలిటీ. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు ఓషో వీళ్ళంతా వినడానికి బాగుంది, ఓ పాయింట్ ఆఫ్ టైం తర్వాత అది ఎంటర్టైన్మెంట్ లాగానే ఉంది, దిగుతలేదు లోపలికి. అంటే థింకింగ్ లోనే ఆగిపోతుంది. అంటే మొట్టమొదటిసారి నేను ఏకాంతంలో ఉన్నప్పుడు నా బ్రెయిన్ని నేను స్కాన్ చేసుకున్నా. అది జరిగింది. అంటే నేను ఏ విషయాలకు భయపడుతున్నా, చాలా ఫ్లాస్ ఉండే. అంటే నేను అవతల కోసం నేను నో చెప్పలేను అంత ఈజీగా. ఇప్పుడు అట్లేం లేదు, అట్లీస్ట్ ట్రై చేస్తున్నా ఫోన్గా నో చెప్పనీకే. అంటే నాకు నేను ఎస్ చెప్పుకుంటున్నాను అలా అది చిన్నగా రీఫైన్ అవుతూ ఉంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, ఎవడన్నా వచ్చి నన్ను బాధ చేస్తే, ఎవడన్నా వచ్చి నన్ను పర్సనల్ చేస్తే చూడాలనుకుంటా. అంటే ఒక్కొక్క టెస్టింగ్ ఫేస్ నడుస్తుంది నా లోపల నాకే. అది ఎవరికి ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుంటున్నాం కానీ బయట ఏంటి అమ్మ ఏం పిచ్చోళ్ళు సీరియస్లీ అన్న. అంటే అనుకుంటా. యా ఇంకొక
క్రేజీ థింగ్ అన్న. అంటే మీరు గొప్పగా చెప్పండి అన్న మీరు చేసింది ఎంత సింపుల్ అంటే, మొన్న మన తెలుగు స్టేట్స్లో ఒక పెద్ద మనిషి అందరు నాన్న దగ్గరికి వెళ్తారు, ఆయన చేస్తున్నది ఏంటంటే స్మృతి జాగరణ అన్నారు చూసినావా? నాకు మీరు చేసింది కూడా అదే. అంటే నా రియల్ అస్తిత్వం ఏందో మీరు నాకు గుర్తు చేశారు బేసికలీ. అంటే నాకు అది అర్థమైంది, ఇది ఇట్లా నేనుంటే బాగుంటున్నా, దీన్ని నా సెంటర్ ఆఫ్ మై ఏమంటారు లైఫ్ ఫోర్స్ ఎగ్జిస్టెన్స్, దీన్ని పెట్టి నేను పని చేస్తే ఏ పని చేసినా బాగుంది, ఏ పని చేయకపోయినా బాగుంది, అవును ఉత్తగున్నా బాగుంది. అవును. నేను ఒక లాస్ట్ సమ్మర్ అంతా ఎందుకో నడవాలని అనిపించింది. ఇంకా నడిచినానా, మామూలుగా నడవలేదు, నడుస్తానే ఉన్నా, చాలా చాలా నడిచి. ఫారెస్ట్ గంప్ సినిమా చూసినావా? చూసిన అందులో ఉంటది ఒక వాడు హఠాత్తుగా రన్నింగ్ చేయాలనిపిస్తుంది, యా ఐ వాంట్ టు రన్ మ్యాన్ అని నడుస్తా పరిగెడతా ఉంటాడు. సండే వచ్చింది అన్న, లేచిన ఇంత తిన్నా, పోయినా నడిచినా వచ్చినా, మళ్ళీ బాడీ కొంచెం ఎనర్జీ కావాలనిపించింది, ఫుడ్ తిన్నా, జనరల్గా నిద్ర వస్తుంది, అంత దూరం నడిచిన ఏం లేదు, మళ్ళీ నడవాలనిపించింది, మళ్ళీ పోయినా. ఒక్క రోజులోనే చిన్నగా నడిచిన, మళ్ళీ ఫాస్ట్ లేదు పరిగెత్తాలని కాదు, చిన్నగా నా టైం తీసుకొని అరౌండ్ ఒక 25-30 కిలోమీటర్లు నడిచిన ఒకటే రోజులో. నాకు అట్లా ఈజీగా ఒక నీళ్ళ మీద తేలుతున్నట్టు అనిపించింది. ఇంకోటి నా మైండ్లో ఇది అంతా పోవడం వల్ల బేసికలీ మైండ్ ఈజీ అయితే బాడీ డబల్ యాక్టివ్ అవుతుంది అన్న. అవును, నాకు ఇది అర్థం అవుతుంది. అది మైండ్ దాని బరువు చాలా ఎక్కువ. వచ్చినాయిగా నేను లాస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తాను ఉంటే ఇండియా, నా బాడీలో ఎప్పుడు లేనంత ఎనర్జీ, ఒక మెటబాలిజం రేట్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అంటే నాకు తెలుసు నేను కొంచెం కానీ చిల్ బాగుంది అన్న, సూపర్ ఉంది. యా క్లియర్ ఉంది కదా, అంటే ఎక్కువ సోది అక్కర్లే, చెప్పాల్సింది స్ప్రైట్ దాగకుండా సూతిగా సుత్తి లేకుండా చెప్పిండు. యా యా ఇప్పుడు కైండ్ ఆఫ్ బాగుంది. ఇప్పుడు నాకు రీసా అన్నకు మన ముగ్గురికి ఇదే లాస్ట్ మీటింగ్ అయినా ఐల్ బి హ్యాపీ. తర్వాత కలిసిన పాయింట్ గాలి సంబంధం అంటే ఫిజికల్ గా కలవకపోవడం ఒకసారి చాలు. అంత యూనివర్సల్ బాండ్ ఒకటి ఉంది, ఒకటి ఉంది, ఏదో ఖచ్చితంగా ఉంది. అది నువ్వు నీకు తెలియనంత మాత్రం లేదని కాదు. జనరల్ గా నువ్వు చెప్పిన దాంట్లో ఒకటి వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్, ఇంతవరకు చాలా తక్కువ మంది చెప్పింది. వాట్ ఐఎమ్ ప్రెజెంటింగ్ నాట్ నాలెడ్జ్ బట్ మై స్టేట్ ఇట్ సెల్ఫ్. అది ఎంత అన్బయాస్డ్గా ఉంటుంది, బ్రూటల్గా ఉంటుంది అంటే చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు నేను చేసే వీడియోలోనే నా స్పిరిచువాలిటీ సారవంతం ఉంటుంది, వీడియోలో కంటెంట్ కాదు, ద వీడియో మేకింగ్ ఇట్ సెల్ఫ్. అవును, అంటే చల్ల గాలి వచ్చినట్టు ఉంటుంది అంతే. అదేం ప్లాన్ చేసుకుని రాదు, ఇంటరప్షన్ లేదేం లేదు. నువ్వు కరెక్ట్గా మాట్లాడు పడుతుంది, పట్టుకో. నేను కూడా ఒక టైంలో చాలా చేయాలి అది ఇది అనుకున్నాను. బట్ నువ్వు ఎగ్జాక్ట్గా అలానే చెప్పావు. అంటే స్థితి అనేది నీ విషయం నా విషయం తేడా ఉండొచ్చు అది, బట్ ఇది కండిషనింగ్, మెంటల్ కండిషనింగ్ డిమాలిష్డ్. నేను అంటే నా పర్స్పెక్టివ్ ఏంటంటే మొదటి నుంచి ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఈ హ్యూమన్ మైండ్ అదంతా ఇట్స్ బీన్ సింప్లిఫైడ్. లైక్ రమణ మహర్షి వచ్చాక he just asked one question, he demolished the whole thing. Who am I? You find that out. And G.T. Krishnamurti was brutally straight, sutti lekunda, nuisance lekunda atla. Tarvata again when I see Risa, right, some people may say exaggeration, but I see is more distilled, very simplified. ఇంతవరకు ఎవరు చేసినట్టు నాకైతే అగైన్ మేబీ నేను ఎక్కువ చదవకపోవచ్చు, నాకు అంత ఎక్స్పోజర్ ఉండకపోవచ్చు, బట్ బేస్డ్ ఆన్ మై అండర్స్టాండింగ్ ద పీపుల్ ఐ నో ఇంతకంటే సింప్లిఫై చేసింది అసలు ఐ హావ్ నాట్ సీన్. అదొకటి. దట్ ఈస్ వన్. డెమాన్స్ట్రేషన్ is the right way to express yourself. యా దట్స్ ఇట్. ఎలాగంటే ఇప్పుడు జనరల్గా చాలా వరకు యూట్యూబ్లో జస్ట్ టు అట్రాక్ట్ సమ్ క్లిక్ అవడానికి ఎట్లా ఉంటుంది అంటే రెడిక్యులస్ జస్ట్ వైరల్ గానీ అలా కదా ఒకసారి నేను చూసిన థంబ్నెయిల్ పెడతారు. యూట్యూబ్ అట్రాక్ట్ అని తెలుసా?
నాగార్జునతో అనుష్క 4వసారి. అంతే, ఫినిష్ చేయలేదా? అది పెట్టాడు, లింక్ చేస్తే 4వ సినిమా అని తెలుసు. అరే రామ, అసలు నవ్వుకున్నారు ఎవడో క్రియేటివ్. అంటే అట్లాంటి రెడిక్యులస్ టీజర్స్ అవన్నీ ఇప్పుడు అంటే చాలా ఆశ్రమాలు ఇవన్నీ అట్లా జరుగుతున్నాయి అనమాట. ఓకే, ఇంకా ఎవరి తలనొప్పి వాళ్ళది, ఇట్స్ అప్ టు దెమ్ కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యూ హ్యాస్ టు అండర్స్టాండ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. సో బట్ వాట్ ఐ సీ ఈజ్ నాకు రీసా ఇట్స్ వెరీ వెరీ సింపుల్ అండ్ దెర్ ఈస్ ఆల్వేస్ టేక్ అవే అండ్ అంటే నువ్వు అసలు ఎట్లా ఉండొచ్చు అనేది వస్తుంది. అంటే మిగిలినవి చూస్తాను కానీ బట్ ఇన్ ద ఎండ్ 1 hour తర్వాత కూడా యూ డోంట్ గెట్ టేక్ అవే యాక్చువల్లీ. ఏవో అడ్జెక్టివ్స్ సూపర్ సూపరు మహా అది అమ్మో మహా అసలు ఆకాశము భూమి కలిసినట్టు అది ఎప్పటికీ మనిషికి బతకడం ఇష్టం లేదా, కావాలనుకుంటున్నారు. వెరీ ఎగ్జాగరేషన్, ఇంకా పులి కావాలని ట్రై చేసినట్టు. అసలు అంటే రీసాది బుక్ చదవడం అది ఆత్మదర్శనం అనేది అగైన్ అది మోస్ట్ దట్ ఈస్ ద మోస్ట్ సింప్లిఫైడ్ కండెన్స్డ్ వర్షన్. ఇట్స్ లైక్ అ డిస్టిల్డ్ స్టెరైల్ వాటర్, నో న్యూసెన్స్, నథింగ్. హీ వెంట్ స్ట్రైట్ టు ద పాయింట్. ఇంకా జిడ్డు కృష్ణ కొంచెం మన వాడుక భాష నువ్వునే మాట్లాడుతున్నట్టే ఉంటుంది. దట్స్ ఇట్. నాకు ఆ ప్రకృతి ప్రపంచం అనేది ఇంకా సాలిడ్ పట్టు అనమాట. ఎండ్ ఆఫ్ ద డే చెప్పేవన్నమాట. అసలు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ స్టేట్మెంట్ చెప్పకుండా పోలే. అది ఇంకా యూనివర్సల్ ఇది లిట్మస్ టెస్ట్ లాగా అలా ఉంటుంది అనమాట. సో యా ఇట్స్ లైక్ ఇప్పుడు నాకు because I'm being in Hyderabad, as and when I have time I come and meet him and just enjoy the company. But again నాకు మళ్ళీ రీసా జీవన్ముక్తుడు కాళ్ళ మీద పడాలి అంటే ఆ భావనలన్నీ పోయే. కాకపోతే ఐ లవ్ హిమ్, ఈజ్ లైక్ మై బ్రదర్. అదే కానీ అన్న చెప్పిండు గురి అంటే ఒక మనిషి కాదు, అది ఒక క్వాలిటీ అని. ఆ కుక్కలు చూసినా కనపడుతుంది అది ప్రశాంతంగా ఉన్నప్పుడు. ఈవెన్ అట్ సమ్ పాయింట్ రైట్ ఒక అంటే బిఫోర్ ఐ మెట్ రీసా నాకు కూడా ఇప్పుడు ఒక ఆమె వచ్చింది కదా, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ అదే ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. బట్ నౌ అంటే ఒక అవగాహన కదా, అదే ఫెయిత్ ని రీఇన్ఫోర్స్ తిరిగియాల. ఆమె ఇంకా ఘోరంగా బిలీఫ్ లకు ఎంటర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఆమె బుక్ తీసుకున్నది ఒక ఆవిడ, తీసుకుంటే నేను ఒకటి రాసిచ్చినాక ఆమె ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్న గురించి నేను రాసిన, నీకు ముందే తెలిసింది, నీకు అంత తెలుసు. అవునవునవును. ఆ తర్వాత కవర్ కావాలంటే ఒకటి కవర్ తీసుకొని వచ్చే, నీకు అంతా జరుగుతుంది. అట్లాంటిది ఏమి లేదు. కోఇన్సిడెన్స్ అన్నా సరే, అది జస్ట్ కోఇన్సిడెన్స్ లాగా చూస్తే బాగుంటది. కోఇన్సిడెన్స్ అదే కోఇన్సిడెన్స్. మనం ఎగ్జాగరేట్ చేస్తేనే అనవసరం. ఒక రియల్ గా జరిగినా దాన్ని నువ్వు ఓన్ చేసుకోవడానికి, ఎందుకంటే మన ప్రమేయం లేకుండా జరిగింది. నువ్వు కొంత చేస్తే వాడు కొంత చేశాడు కదా, అంటే నీ ప్లే లో వాడు ఉన్నాడు. అంటే అగైన్ వాళ్ళని చూస్తే ఐ డోంట్ ఫీల్ ఓకే, ఐ ఫీల్ సారీ, ఓకే దేర్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఎవల్యూషన్ ఆర్ జర్నీ అనిపిస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఇంకొకటి నాకు బాగా నచ్చుద్ది, సాధన అనేది నీ శరీరానికి మనసుకి అవగాహన కావాలనేది, అది నాకు బాగా నచ్చుద్ది. ఎండ్ ఆఫ్ ద డే లైక్ కొన్ని బుక్స్ నేను అవగాహన చాలు, ఆరోగ్యంగా ఉండాలంటే సాధన ప్లస్ అవగాహన రెండుగా. నేను కొన్ని బుక్స్ సమ్ యోగి బుక్ ఏదో ఒకటి రెండు చదివాను. ద వే దే narrated, he was sitting like that and some insects came and bitten on his back and he doesn't have torn cloth. నా తర్వాత అనిపించింది బ్లడీ వై ద హెల్ ఈజ్ సిట్టింగ్ లైక్ దట్ అనిపించింది. అంటే ఐ డోంట్ నో బట్ వాట్ ఈస్ అంటే అట్లనే మళ్ళీ ఒక 2 రోజులు కూర్చుంటే మలేరియా వస్తుంది. అది ఓన్లీ ఒక అనుభవం వేయడానికి, బాడీతో అంత అటాచ్మెంట్ వద్దురా బాబు, దోమగరిస్తే చూడు అని చెప్పడానికి అదొక. కానీ దాన్ని బేస్ చేసుకుని దోమల చోటు కూర్చోడం అనేది చేసినట్లా ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ మస్కిటోస్. అది ఐ థింక్ దిస్ ఈస్ ద రియల్ టీచింగ్ కదా. అంటే యూ షేర్ యువర్ రియల్ విజ్డమ్. అంటే నువ్వు ఉండట్లా, నువ్వు ఉంటే చాలు. యాజ్ జస్ట్ బీ యాజ్ యు ఆర్, ఆర్
ఇంకోటి చాలా మంది ఆధ్యాత్మికత అంటే ఎకనామికల్ గ్రోత్ కి అదొక బేస్ ఫౌండేషన్. అది 100% మిత్. ఇప్పుడు నేను లైఫ్ అంతా చిన్న చిన్న పనులు చేస్తూ ఎకనామికల్ గా మీ ఏమంటారు దాన్ని మీడియోకర్ పర్వాలే, బట్ యూ సంబంధం livelihood, that's దానికి ఏం సంబంధం? yeah that's also a clear distinction, right? See, end of the day మళ్ళీ గాడ్ అది ఇది కాకుండా యూ లైక్ ప్రకృతి, దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ ఓకే, మళ్ళీ నాకు ఇంకొకటి బాగా స్ట్రైకింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉండటానికి డబ్బు ఎంత అవసరమో నువ్వు బ్రతకడానికి కూడా ఆ గాలి అంత అవసరమో అని అర్థం చేసుకుంటే ఇప్పుడు ఎన్లైటన్మెంట్. దట్స్ ఇట్ అది. బట్ అన్ఫార్చునేట్గా అది మనం ఇంకొకరికి చెప్పలేము. ఇట్స్ సంథింగ్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఆన్ దే ఓన్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే చాలామంది అవుట్ ఆఫ్ జస్ట్ షేర్ అంటే గుడ్ ఇంటెంట్ అనుకోవాలో లేకపోతే అర్జో అనుకోవాలో ఇంకా చెప్తా ఉంటారు. ఇంకా దే ట్రై టు ఏంటి డూ దట్, డూ దిస్, డూ దట్ అండ్ అలా కాదు ఇలా కాదు అని. బట్ ఐ థింక్ ఐ really enjoy the kind of freedom. అంటే మనం ఒకరిని కలిస్తే ఏ అలజడి ఉండకూడదు మనం. అంటే మంచి సంవేదన, చెడు సంవేదన ఆ రెండు కాకుండా నార్మల్గా ఉండాలి. మన చేంజ్ చూసుకుంటే ఎట్లుంటుందో అట్లా ఉండాలి. గురువుని చూస్తే అట్లాంటి వాడిని చూస్తాను. నువ్వు ఎమోషనల్ అయిన వాడు ఎప్పుడు ప్రశ్న అడుగుతావు, ఎప్పుడు తెలుసుకుంటావు? నీకు నీ ఏడుపు తుడుచుకోవడానికి టైం సరిపోదు. ద వెరీ పాయింట్, రైట్? అల్టిమేట్గా ఇది సైకలాజికల్ అంతా. ఇట్స్ ఓన్లీ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎవరు చిన్న చిన్న ప్రశ్నలు వేస్తే పెద్ద ప్రశ్న అయిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద పండితుడు ఉన్నాడు, అక్కడ ఉన్నది మైండే. ఆ మైండ్ పక్కకి చేరితే ఉన్నది ఎవరు అక్కడ? అది కనుక్కోరు అంతే తప్ప మైండ్ ఉంటుంది ఉండదు. బట్ ఉన్నా లేకుండా నీవు ఉన్నావు. అందుకని మైండ్ని ఉపయోగించుకో. దాని ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులను గర్వంగా తీసుకో. మైండ్, వాట్స్ యువర్ మైండ్ గివ్స్ యూ, రెస్పెక్ట్ ఇట్. డోంట్ కన్వర్ట్ దట్ ఇంటూ ఈగో. అండ్ మోర్ ఓవర్ అన్న, ఈ అవగాహన అంటే లైక్ ఈ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత, లైక్ నేను రైట్ స్పిరిచువాలిటీ సీకింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను అప్పుడే ఇంకా నా మాస్టర్స్ ఫినిష్ అయ్యే స్టేజ్ అది. నాకు ఇప్పుడు వెన్ ఐ లుక్ బ్యాక్ అంటే నా మాస్టర్స్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అవ్వడానికి హోల్ యూనివర్స్ కాన్స్పైరేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. అయ్యో మనం ఇక్కడ కూర్చోడం కూడా వాడు అడుగు. దీంట్లో ఎవడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఉందో అది తయారు చేసినోడికి వాడు గొప్ప రోల్ ప్లే చేస్తున్నాడు. అవునవును. మరి వాడికి నువ్వు కృతజ్ఞత చెప్పవా? బాబు నువ్వు ఎక్కడున్నా ధన్యవాదాలు. అంటే తర్వాత ఏ పని చేసినా కూడా ఈడ నేను చేస్తున్నాను ఏం లేదు. లైక్ తర్వాత నా జాబ్ రావడం వెనకాల, నేను జాబ్ చేయడం వెనకాల ఎవ్రీథింగ్. ఈరోజు నేను ఇట్లా హ్యాపీగా ఉన్నానంటే చాలా థింగ్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కానీ స్థితి అట్లా సేమ్గా పెట్టుకొని పనులు జరుగుతున్నాయి. పనులు అంత యూనివర్స్ అంతా కలిపి ఓ పని నడుస్తుంది, ఏదో పని. అదే నిజమైన కృతజ్ఞత. అంటే నువ్వు అల్లంగా ఏం చేయడం లేదు. నువ్వు అడుగు తీసి అడిగేయాలన్నా ఎందరెందరో భాగస్వామ్యం ఉంది, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. అది గుర్తిస్తే సరిపోయేదానికి నాకు ఓవరాల్గా అర్థమైంది. ఆధ్యాత్మికతలో ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ లోకం ఉంటుంది, అట్లా కనిపిస్తుంది, కాంతి వస్తుంది, ఇట్లా అవుతుంది, అట్లేం లేదు. నువ్వు జస్ట్ వై డోంట్ యూ జస్ట్ బి నార్మల్. హీ హ్యాస్ సమ్ క్లారిటీ. త్వరలో ఐఎమ్ జస్ట్ థింకింగ్ టు డూ ఏ భగవద్గీత సిరీస్. అంటే ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. ఉపదేశ సారం అంటే అతనితో మాట్లాడిస్తా. అంటే అన్ని మనమే చెప్పాలి. రీసెంట్లీ నువ్వు ఒక క్రేజీ స్వామీజీని కలిసినావు, మన ఆంధ్ర యాసలో మాట్లాడి మైండ్ బ్లోయింగ్ థింగ్స్ చెప్పిండు అన్న. సర్వజ్ఞానంద. నేను హెవీలీ ఎంజాయ్ చేసిన కాన్వర్జేషన్స్. అంటే ఈవెన్ దో ఆయన ఒక సంప్రదాయంలో ఉన్నట్టు కనిపిస్తున్నా కూడా ఆయన స్ట్రైట్ అవే ఫ్యాక్ట్స్ చెప్తున్నాడు. నేను అప్పుడు అతనితో బయటకు వచ్చినాక చెప్పాను, ఒక 2-3 ఏళ్ల తర్వాత ఇతని మాట సమాజం ఖచ్చితంగా వింటది. అవునవును. హీ హ్యాస్ సమ్. అతను ఎందుకు ఆ మూలకున్నాడంటే టైం కాదని బయటకు రావట్లేదు అతను. హీ విల్ కమ్ అవుట్. అతను ఏం చేయాలో తప్పకుండా చేస్తాడు. అతని వాయిస్ లో ఒక శక్తి ఉంది, అతనిలో ఒక స్పష్టత ఉంది. రెండోది అన్నిటికి మించి చక్కటి రూపం ఉంది, వాగ్దాటి ఉంది, మంచి మెమరీ ఉంది, అసాధారణ ధారణ ఉంది, దాంతోపాటు హ్యూమర్ ఉంది.
తర్వాత ఎదుటి వ్యక్తిని అంచనా చేసే ఒక శక్తి ఉంది, సమాజం పట్ల ఒక అవగాహన ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత వాడు ఎందుకు ఊకుంటాడు? ఊకున్నాడంటే స్ట్రాటజీ ప్రస్తుతం అవసరం లేదని తెలుసుకున్నాడు. సో నేను చెప్పాను భగవద్గీత. నాకు యాక్చువల్గా చిన్మయానంద స్వామీజీ అంటే వాళ్ళ పరంపర కదా, అంటే అతను మాట్లాడుతుంటే చిన్మయానందనే కనిపిస్తున్నాడు. నేను కొన్ని విన్నాను, బట్ నాకు ఐ ఫౌండ్ దిస్ పర్సన్ ఇస్ మోర్, అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్, బట్ నాకు చాలా క్లారిటీగా, అంటే హీఈస్ అట్లీస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ లూప్. బౌండరీలో లేడు, ఈజ్ ఫ్రీ యాక్చువల్లీ. హీఈస్ రియలీ ఫ్రీ. నీ పరిచయం తర్వాతనా అంతకుముందు అంటే ఎన్లైటన్మెంట్ పీపుల్ ఏడు ఆశ్రమాలలో ఉంటారు, అంటే ఇద్దరు హిమాలయాస్లో ఉంటారు, మన నార్మల్ సమాజంలో తిరుగుతారు అనే ఒక అపోహ ఉండేది. అంటే తిరగరులే, వాళ్ళని పట్టుకోవడం అంత ఈజీ కాదని. ఇప్పుడు వన్స్ నీ పరిచయం, నీ వీడియోస్ వల్ల మస్తు మంది అసలు ఎవరిని చూసినా చాలా మందిని పరిచయం చేస్తున్నాను. మన సద్గురుడు ఒక మాట చెప్పాడు, అంటే రియల్ పీపుల్ ఆర్ నాట్ ఫేమస్ అని చెప్పాడు. అని ఇంకోసారి ఏం చెప్పాడు, ఐఎమ్ బ్యాలెన్సింగ్ ద బోత్ అని చెప్పాడు. అంటే ఐఎమ్ బీయింగ్ ఫేమస్, బట్ నేను నా ఆర్డినరీనెస్ని, ఆ ఇన్నోసెన్స్ని నేను ఎప్పుడు పోకుండా చూసుకుంటున్నాను. అంటే ఈజ్ బ్రూటలీ ఆనెస్ట్ సమ్ టైమ్స్, అందులో ఏం సందేహం లేదు. అంటే అది ఊరికే ఓన్లీ టు సాటిస్ఫై సంబడి చెప్తున్నట్టుగా కాకుండా వ్యక్తిగతంగా దట్ ఈజ్ సూపర్. నాకు యాక్చువల్గా అగైన్ ఐ స్టార్టెడ్ దిస్ థింకింగ్ విత్ సద్గురు జర్నీ. ఐ హావ్ గాన్ త్రూ. కానీ అక్కడ ఏమైందంటే అది ఒక రకమైన అది ఆ ఎమోషన్ తీసుకొచ్చేసరికి అది ఎమోషన్ బికేమ్ అ సెంట్రల్ థీమ్ అయిపోయింది అట్లా. బట్ like slowly, you know, as I mean, again, I don't know what happens, but Manatliga asked me, again, I don't want to use such big words also. End of the day, you know, okay, coincidence, and we're lucky that, you know, we got someone, we met somebody. It's like a doctor, you know, bloody just you done go. అంతే. చెప్పు, చివరి ఒక మాట చెప్పు, ముగిద్దాం. ఏంలే అన్న, లైఫ్ బాగానే ఉంటుంది, బాగుంటుంది, మనమే అనవసరంగా తీసుకొని పరిశాన్ అవుతాం, దాన్ని చెడగొడతాం మనమే. లేదు మనమే అనవసరంగా. అయ్యా కాకపోతే సింపుల్గా చెప్పాలంటే ఏం పట్టనట్టుంటే మనం పరిశాన్ అయితే సాధ్యమైంది మనం చేద్దాం, మనకు సాధ్యమైంది చేద్దాం. అంటే మన దగ్గరలో ఒక ఎన్లైటెంట్ పర్సన్ లేకపోవచ్చు, కానీ ఒక కుక్కనో పిల్లో ఉంటుంది, పోయి దాని పక్కన కూర్చుంటే చాలా సెట్ అవుతుంది. అట్లీస్ట్ దాని అది తెలిసిన తర్వాతనే ఆ క్వాలిటీ తెలుస్తుంది. నువ్వు కూర్చుంటే ఇదేందుకు నా పక్కన కూర్చుంది దానికి కోపం వస్తుంది. నీకు రియల్ కంపాషన్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ సీ ద సేమ్, నీలో ఉన్నది అన్నిట్లో చూసినప్పుడే రియల్గా నువ్వు టచ్ చేయగలుగుతావు. అంతవరకు నీ కుక్కను నేను మన చిచ్చా పూరి జగన్నాథ్ ఉంటాడు, మన ఖతర్నాక్ మంచి మాట్లాడతాడు, మంచి మంచి ముచ్చట్లు చెప్తాడు పోడ్కాస్ట్లో. అందులో వన్ ఆఫ్ ద థింగ్స్ ఏం చెప్పిండంటే, నీ లోపల నువ్వు ఏదైనా ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ అయ్యిండు అంటే వాడు ఏదో ఇని మోటివేట్ అవుతాడు, మన లోపల అది లేకపోతే వాడు కాడు బేసికల్. అంటే వాడు మొరాలిటీస్ అన్నీ ఆలోచిస్తాడు. సో అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మన లోపల అస్థిత ప్రజ్ఞత, అస్థితి నీళ్ళలో మనకు గుర్తించే, నీలో లేనిది అసలు నీకు ఏది రాదు. ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఏదైనా వస్తుంటారు కదా, కోతిలా దుంకమని ఒక చెట్టు నుంచి రాదు, అది 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 నీలో లేదు కదా. ఇట్లా లైక్ బేసికలీ నేను ఇది నా అంటే నా అసలేనా అంటే హూ ఆమ్ ఐ అంటే ఆమె నోబడి. కాకపోతే ఆ నోబడి ఆల్ ద టైమ్ ఎట్లా హ్యాపీగా ఉండొచ్చు, ఏం చేయకున్నా జస్ట్ ఒక్కరమే ఉంటే విట్నెసింగ్, పీపుల్తో ఉంటే సామరస్యం. నాకు ఆల్వేస్ నా మైండ్కి యాజ్ అ ఇన్ఫర్మేషన్గా తెలుసు లైక్ పీస్ఫుల్గా ఉండాలి, మన వల్ల ఒక వైబ్ ఉండాలి అని. కానీ ప్రాక్టికల్గా ఒక నా లోపల నుంచి రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది లైక్ లాస్ట్ 2-3 years. లాస్ట్ ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, హ్యూమన్కి దేనికైతే పవర్ఫుల్ బ్రెయిన్ ఉంటుందో అవి మోర్ స్టిల్గా ఉండాలి. ఏవైతే ఫ్రికిల్ బ్రెయిన్ ఉంటుందో అవి మోర్ జంప్ చేస్తూ ఉంటాయి. అట్లా అందుకని హ్యూమన్ స్థిరంగా ఉండాలి. ఒకవేళ ఈ టెక్నాలజీ అంతా లేకుండా ఇప్పుడు కూడా మన అడవిలో ఉన్నాం అనుకో, మనిషి చేయవలసిన పని ఏంటంటే తన పని చూసుకొని ప్రశాంతంగా కూర్చోడు. దట్స్ ఆల్. దట్స్ వాట్ బుద్ధ డిడ్. రమణ మహర్షి ఆల్సో డిడ్ ద సేమ్. సో మన ప్రశాంత స్థితి పోకుండా, మన నిశ్చలత పోకుండా, మన ఈజ్ పోకుండా నువ్వు ఏం చేసినా ఓకే. లేకపోతే నీ డిస్టర్బెన్స్తో చేస్తే చెడిపోతుంది, నువ్వు చెడిపోతావు, అందరం చెడకూడదు. పిసికి పిసికి పిట్టపిల్లని చేస్తాడు మనిషిది. రీసా తోటి అంటే విత్ ఫ్రెండ్షిప్ ఆర్ వాట్ ఎవర్ యు కాల్, అంటే ఆ అవగాహన వచ్చాక ఐఎమ్ ఏబుల్ టు అప్రిషియేట్ రమణ మహర్షి, నిసర్గదత్ మహారాజ్,
వాళ్ళని లైక్ దేర్ లైక్ ఎనీ బీయింగ్ ఇన్ ద నేచర్ రైట్, ఒక్కొక్క పిల్లో లేకపోతే సమ్ స్మాల్ యానిమల్ ఆర్ వాట్ ఎవర్, దట్స్ ఇట్. దే ఆర్ జస్ట్ దేర్ లైక్ జనరల్గా ఈ బుక్స్లో మరీ గ్లోరిఫై చేసేసి అది మనిషి యొక్క ఇంటర్ప్రిటేషన్ అది. కోరుకోలేదు వాళ్ళు ఎప్పుడైనా అప్పుడు కూడా చేయలేదు. Nobody did. యా, ఐ ఆల్సో రెడ్ ఏంటి రమణ మహర్షి లైఫ్ స్టోరీ. అది ఎవరో రాశారు, డిసైపుల్ ఎవరో ఆయన. దట్స్ లైక్ టూ ఎమోషనల్. వచ్చిన ఆవిడనే అటువంటి వాళ్ళు 100 మంది ఉంటే నువ్వు ఉంటావా అసలు? నువ్వు గోల్ చేసి గోల్ బాల్ తీసి పంపించావు. నువ్వు వద్దన్నా సరే కొట్టి మరీ దేవుడు చేస్తాను. ముఖేసుకో కాళ్ళు ఏం. సో అదబ్బా, అంటే మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఇంతే. అందుకని ఎక్కడ ఆపినా పర్ఫెక్ట్గా ఆపినట్టే అది. అందుకని నువ్వు ఉన్న చోటే హాయిగా ఉండు, కాలం ఇట్లా కలుస్తా ఉందాం. కలుద్దాం, సరేనా? కలిసిన ఓకే, కలవపోయినా ఓకే, ఎక్కడున్నా అయిపోయింది. ఆ స్టేట్మెంట్లోనే ఫ్రీడమ్ ఉంది. యా. సరే మళ్ళీ బాయ్, టేక్ కేర్.